హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం గ్యాప్ సర్టిఫికేట్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి, ఎక్కడ ఇస్తారు, ఎలా తీసుకోవాలి, ఎంత టైం పడుతుంది అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియో ఏదైతే మనం ఐసెట్కి సంబంధించి డాక్యుమెంట్స్ లిస్ట్ పెట్టామో ఆ లిస్టుకి సంబంధించి, ఆ వీడియోకి సంబంధించి చాలామంది అయితే గ్యాప్ సర్టిఫికేట్ గురించి అయితే అడుగుతున్నారు. అసలు గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి, గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి అంటే మీకు 10th తర్వాత ఇంటర్లో జాయిన్ అవ్వడానికి కానీ, లేకుంటే ఇంటర్లో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి కానీ, లేకుంటే ఇంటర్ తర్వాత 1 year or 2 years తర్వాత డిగ్రీ చేసినట్టు కానీ, కెరియర్ గ్యాప్స్, అకాడమిక్ గ్యాప్స్ ఎవరికైతే ఉన్నాయో 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఐసెట్ ద్వారా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేద్దాం అనుకుంటున్నారు. డిగ్రీ తర్వాత మీకు 2 years అకాడమిక్ గ్యాప్ అయితే ఉంది. సో ఈ 2 years అకాడమిక్ గ్యాప్ ఉంది కాబట్టి మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ 2 yearsకి సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాలి. అలానే ఇన్ కేస్ మీరు ఎంసెట్ రాశారు, మీకు ఇంటర్ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకొని కెరియర్ గ్యాప్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఆ 2 yearsకి సంబంధించి లేదా 1 year లాంగ్ టర్మ్కి సంబంధించి మీకు అకాడమిక్ గ్యాప్ వచ్చింది కాబట్టి 1 సంవత్సరం మీరు ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి, గ్యాప్ సర్టిఫికేట్ అనేది. సేమ్ ఐసెట్కి కానీ, ఎంసెట్కి కానీ, ఈసెట్కి కానీ, పీజీ సెట్కి కానీ, దేనికైనా సరే అకాడమిక్ ఇయర్ గ్యాప్ వస్తే 1 year or 2 years or 3 years ఎన్ని ఇయర్స్ అయినా కానీ అకాడమిక్ ఇయర్ గ్యాప్ వస్తే మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇన్ కేస్ మీకు ఇంటర్ తర్వాత డిగ్రీకి 1 year గ్యాప్ వచ్చింది. సో డిగ్రీ అడ్మిషన్ అప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. డిగ్రీ తర్వాత ఏ గ్యాప్ లేదు. డిగ్రీ తర్వాత గ్యాప్ లేనప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. డిగ్రీ తర్వాత మీరు ఎంసీఏ చేయాలనుకుంటే గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు, ఎవరు ఇస్తారు అనేది అయితే తెలుసుకుందాం. సో ఇది గ్యాప్ సర్టిఫికేట్ అనమాట. తెలంగాణకు సంబంధించి ఇది గ్యాప్ సర్టిఫికేట్ ఫారం మీకు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎంపీడీఓ ఆఫీసులలో కానీ, దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాలు ఉంటాయి కదా వాటిల్లో అయితే దొరుకుతుందన్నమాట. లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ని అడిగినా కూడా గ్యాప్ సర్టిఫికేట్ ప్రింట్ అయితే ఇస్తారనమాట. సో దానికి ఇది తీసుకుంటే వాళ్ళు మీ డీటెయిల్స్ పైన మీ డీటెయిల్స్ నేము, ఫాదర్ నేము అదంతా ఫిల్అప్ చేస్తాడు. తర్వాత ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు రాసి ఇంటర్ పలానా స్కూల్లో పలానా ఇయర్లో చదువుకున్నారు, తర్వాత డిగ్రీ పలానా కాలేజ్ పలానా ఇయర్ చదువుకున్నారు, తర్వాత గ్యాప్ వచ్చింది, గ్యాప్ వస్తే గ్యాప్ అని రాసి ఎన్ని ఇయర్స్ 2 years అనుకో, 2021 నుంచి 2023 దాకా అనుకో, ఆ టైం వేస్తాడు, ఆ డేట్ వేస్తాడు. తర్వాత రిమార్క్ రాస్తాడు, మేబీ డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆర్ సంథింగ్ కోచింగ్ ఆర్ ఏదో ఒకటి ఆయన రాసేసి ఎంఆర్ఓ గారు సైన్ చేసేస్తే ఇస్తారనమాట. అంటే గ్యాప్ సర్టిఫికేట్ ఇలా ఈ ఫార్మేట్లోనే ఉంటుందని మనం చెప్పలేము కాబట్టి ఏ ఫార్మేట్ అయినా ఉండొచ్చు. ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరైతే తెలుసుకోండి అక్కడ ఏ ఫార్మేట్ ఉందో. మ్యాక్సిమం అయితే ఈ ఫార్మేటే ఉంటుంది అనమాట. సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తే ఇచ్చేస్తారనమాట. మేబీ సమ్టైమ్స్ ఆయన టైప్ చేసి కూడా ఇవ్వచ్చు. మీకు ఒక వైట్ పేపర్ మీద టైప్ చేసి మీకు కంప్యూటర్ ఆపరేటర్ ఇస్తే దాన్ని ఎంఆర్ఓ గారు సైన్ చేసేస్తే ఇస్తారనమాట. ఇదంతా ఒక 1 dayలో అయిపోయే ప్రాసెస్ అనమాట. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు వెంటనే 1 dayలో అయిపోద్ది అనమాట ఈ ప్రాసెస్ అంతా. మీరు ఎలానైనా కౌన్సిలింగ్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకుంటారు కాబట్టి అదే టైంలో దీన్ని కూడా అప్లై చేసేసుకొని దీన్ని కూడా తెచ్చేసుకుంటే పనిగా 1 dayలోనే అన్నీ అయిపోతాయి అనమాట. సో ఇదే ఫార్మేట్ ఉంటుందండి. ఇది ప్రింట్అవుట్ లాగా లేకుంటే టైపింగ్ చేసి ప్రింట్అవుట్ తీసి ఇస్తే జస్ట్ ఆయన సైన్ పెట్టినా కూడా అయిపోద్ది అనమాట. సో ఏ ఇయర్ అయితే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ఇయర్ రాసి రీజన్ రాసి ఆయన సంతకం పెట్టేస్తాడు అనమాట. అంతే, దీన్ని పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్లో దీన్ని ఎవరో అడగరమ్మా, కౌన్సిలింగ్లో ఎవరో అడగరు. దీన్ని ఓన్లీ మీరు కాలేజీలో ఎప్పుడైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో అక్కడ మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతారో ఆ కాలేజ్ వాళ్ళు అయితే మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ కౌన్సిలింగ్లో కూడా అడుగుతారని అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఎవరైతే నాకైతే చెప్పలేదు గ్యాప్ సర్టిఫికేట్ అయితే అడిగారని. సో కౌన్సిలింగ్కి ఇంకా టైం ఉన్నాయి కాబట్టి చాలా కౌన్సిలింగ్స్కి సో ఇప్పుడే గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి.
మీకైతే టెన్షన్ లేకుండా ఉంటుంది, లాస్ట్ మినిట్ వరకు ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని అయితే షేర్ చేయండి.